అన్నాయి. వర్షాకాలంలో మాత్రమే దొరికేట్లు ఈ నత్తలు ఒకటి అన్నాయి. మనకి ఎప్పుడు కావాలని అప్పుడు దొరకవన్నాయి. వీళ్ళ ముగ్గురు ఎంతసేపు కష్టపడ్డారో తెలియదు కానీ అన్నాయి చాలా నత్తలు ఏరారన్నాయి. నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాటిని ముందు పగలు కొట్టేసుకున్నారన్నాయి. తర్వాత ముగ్గురు కలిపి ఆ నత్త నుండి మాంసం వేరు చేస్తున్నారన్నాయి. ఈ నత్త ముక్కలను చిన్న చిన్న పోగులుగా పెట్టి అక్కడే అమ్మేసుకుంటున్నారన్నాయి. ఒక్కో పోగు 50 రూపాయలు చెప్పారన్నాయి. 6 పోగులు కలిపి 300 చెప్పారు. వాళ్ళు అడిగితే ఎంతో కొంత రేటు తగ్గుతారన్నాయి. బకెట్లో చూడండి చాలా మాసం ఉన్నాయి. వీటిని పట్టుకుంటేనే జారిపోయేలాగా ఉన్నాయి అన్నాయి. మనం అందరం చిన్నప్పుడు చదువుకున్నాం అన్నాయి. నత్త రక్తం ఎరుపు రంగులో కాకుండా నీలి రంగులో ఉండిద్దని. వీళ్ళు మాంసం వేసుకున్న బకెట్లో బ్లూ కలర్ లో బ్లడ్ కూడా మనం గమనించవచ్చు అన్నాయి. మాంసాన్ని క్లీన్ చేసుకోవాలన్నా చాలా కష్టం అన్నాయి. ఉప్పేసి చాలాసేపు రుద్దితే గానీ ఆ జిగురు పోదన్నాయి దానికి. దీనిలో ఎల్లో కలర్ లో ఉండేదాన్ని మాత్రమే వండుకోవాలన్నాయి. చుట్టూ బ్లాక్ కలర్ లో ఉన్నది మొత్తం తీసేయాలి. ఆ పసుపు రంగు ఉన్న మాంసం చాలా గట్టిగా ఉండిద్ది అన్నాయి. యాట మాంసం కంటే గట్టిగా ఉండిద్ది. నత్త మాంసంలో ఫ్యాట్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువ ఉండిద్ది అన్నాయి. అందుకే అంత గట్టిగా ఉండిద్ది అనుకుంటున్నాయి. ఒక్కో నత్త నుంచి ఒక్క ముక్క మాత్రమే వచ్చిద్ది అన్నాయి మాంసం. ఎన్ని నత్తలు ఏరితే కానీ అంత మాంసం అవ్వలేదని అన్నాయి. మీరే చూసారు కానీ పోగు 50 రూపాయలకి అమ్ముతున్నారు అన్నాయి. అంటే ఒక పోగులో సుమారుగా 50 ముక్కలు వేసుకున్నా 50 నత్తలు అన్నాయి. నత్త రూపాయి కూడా పడలేదన్నాయి వీళ్ళకి. ఈ రూపాయి నత్త కోసం వీళ్ళు చాలా చాకిరీ చేస్తున్నారు అన్నాయి. ఆ నత్తలు ఏరటం, ఏరిన తర్వాత పగలు కొట్టడం, పగలు కొట్టిన తర్వాత వాటి నుంచి మాంసం వేరు చేయటం, ఆ మాంసం వేరు చేసిన తర్వాత మళ్ళీ పోగులు పెట్టి అవి అమ్మే వరకు అక్కడే కూర్చోవటం. ఎంత లేట్ అయినా సరే వాళ్ళు అమ్ముకునే వెళ్తారంట అన్నాయి. ఎందుకంటే ఒకవేళ మిగిలిపోతే పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లేదంట అన్నాయి. నేను కూడా ఒక నత్తను ఊరిని ట్రై చేశాను అన్నాయి. మనం కూడా మాంసం వేరు చేయొచ్చామని. మన వల్ల ఏ పని కాదు అనిపించింది అన్నాయి. నత్తల్లో చాలా రకాలు ఉన్నాయి అన్నాయి. అన్ని నత్తలు మాంసం తింటానికి పనికిరాదన్నాయి. ఈ ఒక్క నత్త మాంసమే తింటారన్నాయి. ఈ నత్తలు కూడా వేసవకాలం మొత్తం నిద్రావస్థలో ఉంటాయన్నాయి. వర్షాలకు బయటకు వస్తే బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళు ఏరుకొస్తారన్నాయి. ఈ నత్తలు మంచినీటిలోనే బతుకుతాయి అన్నాయి. వర్షాలు లేకపోయినా, పంటకాలు ఎండిపోయినా మట్టిలో నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి అన్నాయి. మళ్ళీ మంచినీరు వచ్చినప్పుడే బయటకు వస్తాయి అన్నాయి. మన పెద్దవాళ్ళు అయితే పొద్దున్నంతా పొలంలో పని చేసుకుని సాయంత్రం వచ్చేటప్పుడు కొన్ని నత్తలు ఏరు తెచ్చుకుని వండుకుని తినేవాళ్ళు అన్నాయి. ఈ నత్త మాంసం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నాయి. మన పెద్దవాళ్ళు కూడా చాలా ఎక్కువగా తినేవాళ్ళు వీటిని. మీరు ఎప్పుడైనా నత్త మాంసం తినుంటే కామెంట్ చేయండి అన్నాయి.